నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిందువులపైన హిందూ దేవాలయాలపైన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా కెనడా వంటి పలు దేశాల్లో విచక్షణారహితంగా దాడులు జరగడం చూస్తూనే ఉన్నాం రాళ్ళు రువ్వడం మాంసం విసరడం ఉమ్మివేయడం ఇలా ఒకటా రెండా ఈ పరిణామాలు విదేశాలకే పరిమితం అనుకుంటే పొరపాటు మన దేశంలో సైతం పశ్చిమ బెంగాల్ కేరళ తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉన్నాం ఎక్కడో పొరుగు రాష్ట్రాల్లో కదా అని తేలిగ్గా తీసుకునే వారికి గుణపాఠం నేర్పడానికి అన్నట్టు తెలుగు నేలపైన ఈ ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా విజయదశమి వేడుకల నేపథ్యంలో తెలంగాణలో సైతం పలు ఘటనలు జరిగాయి ముందుగా అవేంటో చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతినగర్లోని ప్రైమరీ స్కూల్ గ్రౌండ్లో కాలనీకి చెందిన మహిళలు బతుకమ్మ పండుగ జరుపుకుంటుండగా అదే ప్రాంతానికి చెందిన షేక్ సజ్జు అనే వ్యక్తి వారిపై బండరాలతో దాడి చేశాడు ఇలా ఎందుకు వేశావని షేక్ సజ్జును అడిగితే ఈ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ఆ మహిళపై దాడి చేశారు సజ్జు మద్యం మత్తులో దాడి చేశాడనేది అవాస్తవమని తమపై ఉద్దేశపూరితంగానే దాడికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు కూడా దాడి చేశారని మహిళలు చెబుతున్నారు మరో ఘటనలో ఆదిలాబాద్ జిల్లాలోని జందాపూర్ అనే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ సల్మా సుల్తానా బతుకమ్మ గద్దెపై నుంచి తన కారును నడపడంతో గద్దె ధ్వంసమైంది ఈ ఘటన జరగగానే స్థానికులు వెంటనే పంచాయతీ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి ఆమెను నిలదీశారు కావాలని అలా చేశారని మండిపడ్డారు ఇంత జరిగినా సల్మా అత్యంత దురుసుగా సమాధానమిచ్చింది అంతేకాకుండా తానే గ్రామస్తులపై ఎదురు కేసులు పెడతానని కూడా బెదిరింపులకు దిగింది ఇంతకు మీకేం కావాలి కార్మికులను పంపించి తీపిచ్చేస్తాను నేను మహిళనే నేను గ్రామస్తుల మీద కేసు పెడతానంటూ బెదిరింపులకు కూడా దిగినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు అంతేకాకుండా మళ్ళీ బతుకమ్మ గద్దె దగ్గరికి చేరుకున్న తర్వాత కూడా సల్మా సుల్తానా అంతే తలబిరుస్తనంతో వ్యవహరించింది అసలు ఇంతకు మీకు ఏం కావాలి అంటూ ఎదురు ప్రశ్నించింది వెంటనే తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తమ గ్రామాన్ని విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు ఉద్దేశపూర్వకంగానే విద్వేషపూరితంగానే తమ బతుకమ్మ గద్దెపై కారు టైర్లను ఎక్కించారని తాము పవిత్రంగా భావించే బతుకమ్మ గద్దెను ధ్వంసం చేశారని గ్రామస్తులు మండిపడ్డారు మరోవైపు ఉన్నతాధికారులు మండిపడిన తర్వాతే ఆమె గ్రామంలోకి వచ్చారని తనంత తానుగా క్షమాపణలు చెప్పడానికి రాలేదని గ్రామస్తులు ఆరోపించారు ఇది ఒక ప్రభుత్వాధికారి వ్యవహరించిన తీరు పరిస్థితి కేవలం జిల్లాల్లోనే గ్రామాల్లోనే పరిమితం కాలేదు హైదరాబాద్ నడి బొడ్డున కూడా చోటు చేసుకుంది నగరంలో బతుకమ్మ ఆడి వస్తున్న మహిళలపై ఓ ముస్లిం ఆటో డ్రైవర్ దాడికి ప్రయత్నించాడు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద పలువురు మహిళలు బతుకమ్మ సంబరాలు చేసుకుని తిరిగి వస్తుండగా వారున్న బస్సులోకి ఎక్కిన ఆటో డ్రైవర్ వారిపై దాడికి ప్రయత్నం చేశాడు అయితే ఆ మహిళలు అతన్ని తన్ని పంపించారు మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఏపీలోనూ ఇలాంటి పరిణామాలు సంభవించాయి వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో దుర్గాదేవి విగ్రహానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అమ్మవారి విగ్రహాన్ని మేళ తాళాలతో బాజా భజంత్రీలతో తీసుకువచ్చి ఏర్పాట్లు చేసుకున్న భక్తులను పోలీసులు అడ్డుకున్నారు రాత్రి 11 గంటల వరకు కూడా దుర్గాదేవి విగ్రహాన్ని మండపంలో పెట్టనివ్వలేదు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక మహిళలు అమ్మవారి విగ్రహం అక్కడే పెట్టి రోడ్డుపైనే కూర్చొని పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు అయితే ఇలా చేయడం కొత్తేమీ కాదని గతంలోనూ ఇదే విధంగా గ్రామంలో బతుకమ్మ సంబరాలను పోలీసులు అడ్డుకున్నారని వారు తెలిపారు హిందూ పండుగలను చేసుకునే హక్కు హిందువులకు లేదా అని వారు ప్రశ్నించారు ఓ పక్క హిందువుల పండుగలపై దాడులు జరుగుతున్నా హిందువుల పట్ల వివక్ష కొనసాగుతున్నా స్పందించని సర్కారు హిందువులపై ఆర్థిక భారం మోపడానికి మాత్రం సిద్ధమవుతుంది పండుగ వేళ ప్రజలు సొంత ఊరెళ్లాలన్నా ఆలోచించే రీతిలో బస్సు టికెట్ల రేట్లను 2-3 రెట్లు పెంచేస్తున్నారు ప్రైవేటు ఆపరేటర్లు ఇలా చేస్తే అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఈ రకంగా టికెట్ రేట్లు పెంచేసి హిందూ పండుగలను హిందువులను లక్ష్యం చేసుకోవడం గమనించవచ్చు ఇవి కొన్ని మాత్రమే కాదు ఇంకా బయటికి రాని సంఘటనలు ఎన్నెన్నో ఉన్నాయి హిందువుల పండుగలు వస్తే చాలు అందరికీ ఎక్కడ లేని ఆంక్షలు గుర్తుకు వస్తాయి పూజ చేయాలన్నా పాటలు పాడాలన్నా చివరికి పండుగ జరుపుకోవాలన్నా పోలీసులు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి తెలంగాణలో ప్రముఖ పండుగ బతుకమ్మ ఇది మహిళలకు ముఖ్యమైన పండుగ ఇలాంటి పండుగ పూట కావాలని ముస్లిం వర్గాలు మహిళలపై ప్రముఖంగా దాడి చేయడం అనేది చాలా విచారించదగిన విషయం లౌకికత్వం అని ప్రకటించే మేధావులు మహిళా అభ్యుదయం అని చెప్పుకునేవారు కూడా ఇలాంటి విషయాల పట్ల స్పందించకుండా ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు ఇక దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన చూపడం లేదు హిందువుల మెజారిటీ ఉన్న రాష్ట్రంలో హిందూ పండుగలను చేసుకోవాలంటే కూడా భయపడే స్థితి నేటి హిందువులకు ఉంది హిందువులు ఇప్పటికైనా మేలుకో తెచ్చుకొని స్వీయ రక్షణ చేసుకోకుంటే భవిష్యత్తులో భయానకంగా బతకాల్సిన పరిస్థితి రావచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్ కి కొండంత బలాన్ని ఇస్తుంది కొత్త కంటెంట్ తో మీ ముందుకు రావడానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి
ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.